వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాటి మన వీడియోలో నేను ఒక మర్డర్ మిస్టరీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఈ మర్డర్ గురించి మాట్లాడడానికి నాకు చాలా వణుకు పుట్టింది. అంత ఘోరంగా ఉంది. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే కుకట్పల్లిలో జరిగింది. ఆగస్టు 18న సహస్ర అనే 10 ఏళ్ల అమ్మాయి మర్డర్ కి గురైంది. ఆ అమ్మాయిని ఎంత కిరాతకంగా చంపేశారంటే గొంతు మీద 18 కత్తిఘాట్లున్నాయి. పొడిచి పొడిచి మరి చంపేశారు ఆ అమ్మాయిని. అసలు వాళ్ళ తల్లిదండ్రులు పని కోసమని బయటికి వెళ్ళిపోయారు. తన బ్రదర్ ఏమో స్కూల్కి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల అమ్మాయి ఇంట్లో ఉంది. ఒకతే ఉందని గమనించిన 10వ తరగతి చదువుతున్న అబ్బాయి, అంటే 14 ఏళ్ళు ఉంటాయి ఆల్మోస్ట్, ఆ అబ్బాయి చంపేశాడు అమ్మాయిని. ఎందుకు చంపేశాడో తెలుసా? దొంగతనం చేయడానికని వెళ్ళి చంపేశాడు. 80,000 దొంగతనం చేశాడు. ఆ అమ్మాయి చూడ్డంతో ఎక్కడ దొరికిపోతానోనని ఆ అమ్మాయిని చంపేశాడు. ఆ దొంగతనం ఎందుకు చేశాడో తెలుసా? అంటే ఒక క్రికెట్ కిట్ కోసం దొంగతనం చేసి 10 ఏళ్ల అమ్మాయిని చంపేశాడు. ఎంత కిరాతకంగా చంపేశాడంటే 18 కత్తిఘాట్లున్నాయి అమ్మాయి మీద. అసలు ఆ అబ్బాయి ఈ మర్డర్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకున్నాడు. అసలు ఒక లెటర్ రాసుకున్నాడు. ఈ లెటర్కి ఒక మిషన్ పెట్టుకున్నాడు. ఈ పని చేయడానికి ఆ 10వ తరగతి చదువుతున్న అబ్బాయి, 14 ఏళ్ళు ఉంటాయి మహా అంటే, ఆ 14 ఏళ్ళ అబ్బాయి మిషన్ డాన్ అని ఒక స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడు, ఎలా మర్డర్ చేయాలి అని, అసలు ఎలా దొంగతనం చేయాలని. ఫస్ట్ గో హోమ్ అంట, అంటే తనకు వచ్చిరాని ఇంగ్లీష్లో రాసుకున్నాడు. వచ్చిరాని ఇంగ్లీష్లో టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అంటే ఇలా అసలు ఎంత క్లియర్గా రాశాడంటే, గ్యాస్ ఉంది అక్కడ, గ్యాస్ పేల్చే అంటే ఎవరైనా చూస్తే దొంగతనం చేసిన తర్వాత గ్యాస్ని డోర్ దగ్గర ఉంచి గ్యాస్ పేలేలాగా ప్లాన్ చేయాలి, లేదా ఎవరైనా చూసిన తర్వాత వాళ్ళని కత్తితో పొడి చేయాలి. ఈ విధంగా అంటే 10వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి, 14 ఏళ్ళ అబ్బాయి ఇలా రాసుకున్నాడంటే, ఒక స్క్రిప్ట్ ప్రకారం ఒక దొంగతనం చేసి ఒక అమ్మాయిని హత్య చేయడం అనేది ఎంత ఘోరమైన విషయం ఇది. దీని మీద అంటే ఇదే అంశం మీద కుకట్పల్లిలో జరిగిన సహస్ర మర్డర్ కేసు మిస్టరీ గురించి యూటీవీ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసింది. ఎన్నో ప్రసారం చేశాం మేము, ఎన్నో నిజాలని పోలీసులు కూడా అసలు చాలా గందరగోళంగా ఉండింది ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు. అసలు ఎవరు చేశారు ఏంటి, ఎన్నో కథనాలు వచ్చాయి, ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ఎవరు చేసుంటారు, అత్యాచారం చేయడానికి వెళ్ళిన వాళ్ళే హత్య చేస్తుంటారని చెప్పి కథనాలు వచ్చాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే నిజానికి మిస్టరీ వీడిన తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 10వ తరగతి చదువుతున్న అబ్బాయి, ఆల్మోస్ట్ 14 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్లాడే కదా. మనం ఏం చేస్తూ ఉంటాం అదే వయసులో, మనం చదువుకుంటుంటాం, చిన్న చిన్న కోరికలే ఉంటాయి. కానీ ఒక అబ్బాయి మర్డర్ చేసే స్టేజ్కి వెళ్ళాడు ఇప్పుడంటే ఎంత ఘోరమో ఆలోచించండి. అసలు ఈ మర్డర్ మిస్టరీ అంతా ఎలా బయటపడిందో తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానంగా ఉండిందనమాట. పక్కనే ఒక అబ్బాయి కత్తితో ఉన్న అంటే రక్తంతో ఉన్న కత్తి పట్టుకొని దాక్కుంటున్నట్టుగా అతను చూశాడు. అది చూసి అతనికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాక్చువల్గా సొసైటీలో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. కానీ మన వంతుగా మనం ఎప్పుడు కూడా నోరు తెరిచి క్వశ్చన్ చేయం, ఎందుకంటే మనందరికీ భయం. 14 ఏళ్ళున్న అబ్బాయి మైండ్ సెట్ ఎంత క్రూరంగా ఉంటే తను చంపేస్తాడు, ఎంత ఘోరంగా చంపేస్తాడు. ఫస్ట్ ఆ అబ్బాయి సహస్ర అనే అమ్మాయి గొంతుని నులిమేశాడు. ఆ అమ్మాయి చచ్చిపోయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అమ్మాయిని కత్తితో పొడిచి పొడిచి మరి చంపాడు. ఎన్ని కాట్లు పెట్టాడు తెలుసా? 18 కాట్లతోటి ఆ అమ్మాయిని చంపేశాడు అతి కిరాతకంగా. సహస్ర వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి రక్తపు మడుగులో పడుంది. ఎంత ఘోరం ఇది. అసలు ఇదంతా దేని ప్రభావం తెలుసా? అసలు పిల్లలు ఏం చూస్తున్నారు, పిల్లలు దేనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు, ఇదంతా కూడా ఇంట్లో ఉన్న పేరెంట్స్ నిజంగానే గమనిస్తూనే ఉండాలి. అసలు అబ్బాయి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఒక క్రికెట్ కిట్ కోసమా? ఒక క్రికెట్ కిట్ కోసం అబ్బాయి దొంగతనానికి వెళ్ళి 80,000 దొంగతనం చేసి, ఎలా దొంగతనం చేసి చేయాలో, ఎలా చంపేయాలో కూడా ముందే స్క్రిప్ట్ రాసుకున్నాడు. అంటే అబ్బాయి ఏమేమి చూసుండాలి యూట్యూబ్లో? అంటే మనం అందరం అనుకుంటాం ఫోన్ ఇచ్చేస్తామంటే మంచి మంచి చూస్తారు, అసలు మంచివి ఎవరు చూడట్లేదు ఈ మధ్యకాలంలో. అసలు వాళ్ళు యూజ్ చేసే గేమ్స్ ప్రతిదీ కూడా క్రూరంగానే ఉంటున్నాయి, వైలెంట్గా ఉంటున్నాయి. అసలు మన చిన్నప్పుడు ఎలా ఉండేది? ఓకే, అజ్యూమ్ దట్ మనం 10th క్లాస్లో ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా స్కూల్ టీచర్ల దగ్గర నుండి, ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి టీచర్ల వరకు ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయాలి చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అండ్ వాళ్ళు చూసేవి కూడా, చూసే ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు చూసే సినిమాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఆడే గేమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. లేదంటే సహస్రలాగా ఇంకెంతో మంది చనిపోతారు, ఇంకెంతో మంది ఇలా బలైపోతూ ఉంటారు. అమ్మాయి ఒంటరిగా ఉంది. ఇది మనందరికీ ఒక పెద్ద గుణపాఠం. అమ్మాయి 10 ఏళ్ల అమ్మాయి, ఎవరైనా కావచ్చు. ఇలా సిచ్యువేషన్లో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు కూడా, మన సొంత ఇంట్లో కూడా మనకి రక్షణ లేదు అని సహస్ర మర్డర్ కేసు మనకి రుజువు చేస్తుంది. పేరెంట్స్ లేరు, ఇంట్లో ఉంది,
రక్షణగానే ఉంది అని అనుకోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ గూడా మన ఇంట్లోనే ఉంది కదా! లాక్ చేసుకొని ఉంటుందిలే అని అనుకోవచ్చు. కానీ ఇదంతా కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడున్నా సేఫ్‌గా లేము అనేదే అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే. సో, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ పిల్లల్ని పేరెంట్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. వాళ్ళెలా ఉన్నారు? ఏంటి? ఏం చేస్తున్నారు? వాళ్ళ కదలికలను అబ్జర్వ్ చేయండి. సైకలాజికల్‌గా ఒక పిల్లాడు లేదా అమ్మాయి ఎవరైనా కావచ్చు. ఇప్పుడు పెరుగుతున్న పిల్లల మైండ్‌సెట్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇదివరకట్లా కాదు. వాళ్ళేం చూస్తున్నారు? ఎలా పెరుగుతున్నారనేది ప్రతి ఒక్కటి పేరెంట్స్‌గా వాళ్ళ బాధ్యత. అలాగే టీచర్స్, స్కూల్‌లో టీచర్స్ వాళ్ళ బాధ్యత కూడా. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి వాళ్ళు మంచిగా మారడానికి, వాళ్ళు మంచిగా ఎదగడానికి మనం అందరం కూడా దోహదపడాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇదే నేను మీకు చెప్దామనుకుంటుంది. అండ్ ఇదొక్కటి ఈ యొక్క ఇన్సిడెంట్ మనకి ఒక పెద్ద గుణపాఠంలా మారింది.